దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటున్నావు, కానీ పాపాన్ని ఇంకా విడిచిపెట్టలేకపోతున్నావా? దేవుని దగ్గరకు రావాలంటే మొదట తిరగాలి. పాపం మనల్ని దూరం చేస్తుంది, కృప మనల్ని దగ్గర చేస్తుంది. పాపం తాత్కాలిక ఆనందం ఇస్తుంది, కానీ శాశ్వత శాంతిని తీసుకొని పోతుంది. కృప మనల్ని శుద్ధి చేస్తుంది, మన హృదయాన్ని మారుస్తుంది, మన జీవితాన్ని కొత్తదిగా చేస్తుంది. దేవుడు నిన్ను దోషిగా చూడడు, తిరిగి వచ్చే కుమారుడిగా చూస్తాడు. మార్కు సువార్త 1:15 పశ్చాత్తాపడి సువార్తను నమ్ముడి. కనుక ఈరోజు నిర్ణయం తీసుకో. పాపం నుండి ఒక అడుగు వెనక్కి వేయి, కృప వైపు ఒక అడుగు ముందుకు వేయి. నువ్వు తిరిగితే దేవుడు పరిగెత్తి నిద్దకు వస్తాడు. ఆమేన్.